అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ సెషన్‌లో నేను మరొక జావా ఇంటర్వ్యూ క్వెషన్‌ని మీకోసం ఆన్సర్ చేయబోతున్నాను. ఆ క్వెషన్ వచ్చేసి హౌ మెనీ వేస్ వి కెన్ డిఫైన్ ఎ స్ట్రింగ్ ఇన్ జావా? జావా ప్రోగ్రామింగ్‌లో ఒక స్ట్రింగ్‌ని క్రియేట్ చేయాలంటే ఎన్ని రకాలున్నాయి? ఎన్ని మార్గాలున్నాయి? ఓకే. అనేదే ఈ క్వెషన్ అండి. ఇంపార్టెంట్‌గా చెప్పాలంటే మెయిన్ థింగ్స్ చెప్పాలంటే ఇవి 2 రకాలండి. ఓకే. ఇవి 2 మీరు ఇంటర్వ్యూలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా లేదు ఇక్కడ నేను ఇంకా అడిషనల్‌గా కూడా వాళ్ళకి ఆన్సర్ ఇస్తాననుకుంటే ఈ 3 కూడా మీరు అడిషనల్‌గా చెప్పొచ్చు. ఓకే. ఇది అడిషనల్ పేపర్ రాసినట్టండి. ఏదైనా ఎగ్జామ్‌లో మనము ఓకే. డైరెక్ట్ ఆన్సర్ రాసేసి అడిషనల్ పేపర్ లాగా రాస్తాం కదా! అడిషనల్ ఇన్ఫర్మేషన్ రాసినట్టు. అట్లా ఇది అడిషనల్ ఆన్సర్ కింద మీరు పరిగణించొచ్చు. మరి ఈ యొక్క ఫస్ట్ 2 ఆన్సర్స్ వచ్చేసి దీని ఈ యొక్క క్వెషన్‌కి డైరెక్ట్ ఆన్సర్స్ అండి. అడిషనల్‌గా ఇవి కూడా మీరు మెన్షన్ చేస్తే బాగుంటుంది. ఓకే. మీ నాలెడ్జ్ అనేది మీరు చూపించుకోవచ్చు. సరే. మరి ఇంపార్టెంట్ ఏంటి? ఈ యొక్క క్వెషన్‌కి ఇంపార్టెంట్ ఆన్సర్స్ ఏంటి అంటే ఒక న్యూ కీవర్డ్ యూజ్ చేసి మనం క్రియేట్ చేయొచ్చండి. ఓకే. నేను చూపిస్తాను మీకు క్లియర్‌గా. ఇక్కడ ఎక్లిప్స్ ఐడిలో ప్రాజెక్ట్‌కెళ్ళి ఎస్ఆర్‌సికెళ్ళి ఇక్కడ స్ట్రింగ్స్ అని ఉంది కదా! స్ట్రింగ్స్ ప్యాక్‌లోకి వెళ్ళిపోతున్నాను. ఇందులో ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటానండి. కొత్త ప్యాకేజ్. న్యూ ప్యాకేజ్ జస్ట్ సెపరేషన్ కోసం అంతే. డాట్ 4 ఇందులో ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఏమని చెప్తానంటే శాంపుల్1 అని చెప్తాను క్లాస్ పేరు. శాంపుల్1 అనే క్లాస్ క్రియేట్ చేసుకుంటాను. మెయిన్ మెథడ్‌తో సహా. చేసిన తర్వాత ఈ మెయిన్ మెథడ్ లోపట నేను స్ట్రింగ్‌ని క్రియేట్ చేయాలి. జావా ప్రోగ్రామింగ్‌లో స్ట్రింగ్ క్రియేట్ చేయడానికి కావాల్సిన కోడ్ రాస్తాను. ఫస్ట్ మార్గం ఏందంటే న్యూ కీవర్డ్ వాడాలండి. ఓకే. న్యూ కీవర్డ్ అనే కీవర్డ్‌ని మనం వాడాలి. ఓకే. స్ట్రింగ్‌ని క్రియేట్ చేయాలంటే జావాలో న్యూ కీవర్డ్ ఇది యాక్చువల్ రిప్రజెంటేషన్ అంటామండి. జావాలో ఒరిజినల్‌గా ఇట్లుంటది. కాకపోతే మనం అది వాడము. ఈ న్యూ కీవర్డ్ ద్వారా మనం జనరల్‌గా వాడం గాని ఇంటర్వ్యూవర్స్ మీ నుంచి తెలుసుకోవాల్సింది ఇదే అండి. ఓకే. మరి న్యూ కీవర్డ్ తోటి కూడా వాడొచ్చు కదా అనేది మీకు తెలిసి ఉండకపోవచ్చు. వాళ్ళు ఆ ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి. స్ట్రింగ్ str1 అని చెప్పేసి న్యూ స్ట్రింగ్ ఆఫ్ ఈ కన్స్ట్రక్టర్ లో ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి స్ట్రింగ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు న్యూ కీవర్డ్ అనేది స్ట్రింగ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఇది సర్క్యులర్ బ్రాకెట్స్ పెట్టగానే ఇది కన్స్ట్రక్టర్ కాల్ చేస్తుంది. కన్స్ట్రక్టర్ కాలింగ్ స్టేట్మెంట్ లో మీరు ఏదైతే స్ట్రింగ్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో ఓకే ఆ స్ట్రింగ్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ 20 అని చెప్పి రాసేసి str1 అని ఇస్తే సరిపోతుందండి. ఓకే. ఇది మొదటో రకమైన మార్గం అండి స్ట్రింగ్ క్రియేట్ చేసుకోవడానికి జావా ప్రోగ్రామింగ్ లో. రన్ చేసి చూపిస్తాను చూడండి. అరుణ్ మోటూరి అని మనకు అవుట్పుట్ లో ప్రింట్ అయిపోతుంది. చూడండి అవుట్పుట్ లో అరుణ్ మోటూరి అని ప్రింట్ అయింది. సరే ఇది ఒకటే మార్గమా అంటే ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. ఇది వాడరండి చాలా మంది డెవలపర్స్ ఇలా స్ట్రింగ్ క్రియేట్ చేయరు. కానీ ఈ మార్గం అనేది ఉందని చాలా మందికి తెలియదు. న్యూ కీవర్డ్ తోటి కూడా స్ట్రింగ్ క్రియేట్ చేస్తాము. ఇది అసలైన స్ట్రింగ్ క్రియేషన్ అని చాలా మందికి తెలియదు. అసలైన మార్గం కావచ్చు. కాకపోతే వాడడానికి ఇది కొంచెం ఇబ్బంది అండి. ప్రతిసారి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి స్ట్రింగ్ ని వాడాలంటే ఇబ్బంది కాబట్టి జావా ఏం చేసిందంటే షార్ట్ కట్ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చిందండి. ఓకే. చాలా మందికి తెలిసింది షార్ట్ కట్ రిప్రజెంటేషన్ స్ట్రింగ్ ఇలా రాస్తాం. స్ట్రింగ్ ఎస్టీఆర్ అని చెప్పేసి న్యూ కీవర్డ్ వాడకుండానే డైరెక్ట్ గా స్ట్రింగ్ లిటరల్ ఇచ్చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమి ఇస్తానంటే క్యూఎఫాక్స్ అని చెప్పేసి ఇస్తాను. ఓకే. నా ఓకే క్యూఎఫాక్స్ అని చెప్పేసి ఓకే qfox.com ఏదో ఒకటి ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఓకే. నా వెబ్సైట్ పేరు qfox.com అండి. అది ఇచ్చేస్తాను. ఇచ్చేసి ఇక్కడ str2 అని ఇచ్చేసాను అనుకో. చూడండి రన్ చేసి చూస్తాను. ఇప్పుడు కూడా అదే అవుట్పుట్ వస్తుందండి. ఇక్కడ ఏదైతే డబుల్ కోట్స్ మధ్యలో పెట్టానో అదే అవుట్పుట్ మనకి ఇక్కడ ప్రింట్ అయిపోయింది. ఈ విధంగా మనం స్ట్రింగ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా షార్ట్ కట్ ఇది మొత్తం అన్నట్టు యాక్చువల్ ఒరిజినల్ మొత్తం ఏదన్నా అనుకోవచ్చు మీరు. ఈ 2 విధాలు మార్గాలని ఆన్సర్ కింద మీ యొక్క ఇంటర్వ్యూయర్ ఎక్స్పెక్ట్ చేస్తాడండి. ఓకే మీ నుంచి. అలా కాకుండా ఇంకా చాలా మార్గాలు ఉన్నాయని చెప్పేసి మీరు అడిషనల్ కూడా చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే క్యారెక్టర్ అరే క్రియేట్ చేసి దాన్ని స్ట్రింగ్ లాగా క్రియేట్ చేయడం. ఓకే. ఒక క్యారెక్టర్ అరేని స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేయడం ఒక మార్గము. బైట్ అరేని స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేయడం ఒక మార్గము. స్ట్రింగ్ డాట్ ఫార్మాట్ అని చెప్పేసి ఈ ఫార్మాటింగ్ చేసి స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేసేయడం ఒక మార్గం. ఇవన్నీ అడిషనల్ అండి. ఇది కంపల్సరీ కాదు. మీకు నచ్చితేనే చెప్పండి, లేకపోతే అవసరం లేదు. ఫస్ట్ ఏం చేస్తానంటే క్యారెక్టర్ అరే క్రియేట్ చేస్తాను. క్యారెక్టర్ అరే సిఏఆర్ అని చెప్పేసి ఇట్లా అరే షార్ట్ కట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద అరే ఉంటది కదా, అందులో ఇక్కడ నేను క్యారెక్టర్స్ ఇస్తాను. ఓకే. ఏమని క్యారెక్టర్స్ ఇస్తాను? టి ఈ లేకపోతే సింపుల్ గా ఇస్తానండి. జే ఏ బి ఇంకో లాస్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఏ. ఇట్లా 4 క్యారెక్టర్లు ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్ట్రింగ్ str3
str3 ఈజ్ ఈక్వల్ టు న్యూ str ఆఫ్ న్యూ కీవర్డ్ తోటే ఇది కూడా న్యూ కీవర్డ్ వాడాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. చేసి ఈ కన్స్ట్రక్టర్ లో ఇక్కడ నేను టెక్స్ట్ పాస్ చేయకుండా, లిటరల్ టెక్స్ట్ పాస్ చేయకుండా ఈ యొక్క క్యారెక్టర్ అరే యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ CAR అని ఉంది కదా, అది పాస్ చేస్తాను. పాస్ చేసి నేను ఎప్పుడైతే నేను ఇక్కడ system.out.println అని చెప్పేసి str3 అని ప్రింట్ చేస్తానో అప్పుడు జావా అని ప్రింట్ అయిపోతుందండి. జావా అనేది ప్రింట్ అయిపోతుంది. చూడండి అవుట్పుట్ లో మనకి ఈ JAVA కంబైన్ అయ్యి జావా లాగా ప్రింట్ అయిపోతుంది. ఇది ఇంకొక విధానం. ఇంకేముందండి అంటే బైట్ అరే లాగా కూడా వేయచ్చు. బైట్ అరే BAR ఓకే అని చెప్పేసి ఇచ్చేసి ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇద్దాము. నాకు కూడా అంత ఐడియా లేదు ఏం నెంబర్స్ వస్తాను అనేది. 71 అని చెప్పేసి, 72 అని చెప్పేసి, 73 అని చెప్పేసి, 74 అని చెప్పేసి, 75 అని 5 నెంబర్స్ ఇచ్చాను ఏదో ర్యాండమ్ గా. ఈ యొక్క నెంబర్స్ ని ASCII నెంబర్స్ కింద యూజ్ చేసుకొని స్ట్రింగ్ క్లాస్ ఈ యొక్క ASCII నెంబర్స్ ని క్యారెక్టర్స్ కింద కన్వర్ట్ చేసి క్లబ్ చేసి ప్రింట్ చేస్తానండి. ఈ కండిషన్ లో స్ట్రింగ్ str4 అని చెప్తాను ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ అని చెప్పేసి ఇక్కడ BAR అని ఇచ్చేస్తాను అంతే. ఓకే అని ప్రింట్ చేస్తాను. చూడండి ఫస్ట్ స్ట్రింగ్ టెక్స్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ 71, 72, 73, 74, 75 ప్రింట్ కాకుండా ఓకే ఏదో ప్రింట్ అవుతుందో చూద్దాం. నేను కూడా కొంచెం ఎక్సైటెడ్ గా ఉన్నా, నేను ప్రింట్ అవుతుందో చూద్దాం. ఏం ప్రింట్ అవుతుందండి? ఏదేదో ప్రింట్ అయిపోయింది. ఓకే ఇట్లా ఏదేదో ప్రింట్ అయిపోయింది. ఓకే ఫైన్. సరే మరి ఈ 71కి ఏం ప్రింట్ అయింది? ఏదో ఇట్లాంటిది ఒకటి ప్రింట్ అయింది. సరే మరి 71 తీసేద్దాము, ఏం ప్రింట్ అవుతుంది చూద్దాము. ఇక్కడ రన్ చేసి చూపిస్తాను. 72కి ఏమి ప్రింట్ అవుతుంది చూద్దాము. 72కి ఏమో ఓకే 72 కూడా అదే ప్రింట్ అవుతుంది. మరి 72 కూడా తీసేసి చూస్తాను ఏం ప్రింట్ అవుతుందో. 73, 74, 75కి రన్ చేసి చూద్దాం. స్టిల్ అదే ప్రింట్ అవుతుంది. ఓకే ఇక్కడ నేను కొన్ని నెంబర్స్ చేంజెస్ చేస్తానండి. లేకపోతే 44, 72, 65 అని ఇస్తాను. చూద్దాం ఏమవుతుందో. ఓకే ఇక్కడ నేను ఇవ్వాల్సింది బైట్ అరేనే కదా, బైట్ అరేనే ఇచ్చాను, ప్రాపర్ గానే ఇచ్చాను. రన్ చేసి చూద్దాం. రైట్ క్లిక్ రన్ యాస్ జావా అప్లికేషన్ చూద్దాం ఈసారి ఏమొస్తుంది. ఈసారి కూడా ఏదో నెంబర్ వస్తుంది. ఓకే 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 నేను స్ట్రింగ్ ప్రింట్ చేయాలి కదా, నేను BAR ప్రింట్ చేస్తున్నాను, అదే ప్రాబ్లం అండి. ఓకే ఇక్కడ BR అనేది దీన్ని పాస్ చేయాలి, అది ఇంకో ఇలా రావట్లేదు అని చెప్పి చూస్తున్నాను. 71, 72, 73, 74కి ప్రాపర్ గా రావాలి కానీ ఎందుకు రావట్లేదని చూస్తున్నాను. నేను BR ప్రింట్ చేయొద్దండి. BR ని స్ట్రింగ్ కన్స్ట్రక్టర్ లో పాస్ చేసి ఆ స్ట్రింగ్ ని ప్రింట్ చేయాలి. అక్కడే నేను తప్పు చేశాను. 75 ఇప్పుడు ఈసారి బాగా రావచ్చు. నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉండే నెంబర్స్ మీద, ASCII నెంబర్స్ మీద. యూసి GHIJK అని ప్రింట్ అయినాయి. GMOS 71, 72 ఏమో H, 73 ఏమో I కింద కన్వర్ట్ అయింది. 74 ASCII నెంబర్ ఏమో ASCII క్యారెక్టర్ J కింద కన్వర్ట్, 75 ఏమో K క్యారెక్టర్ కింద కన్వర్ట్ అయ్యి ప్రింట్ అయ్యి. ఇది రెండు ఇంకొక మార్గం ఉందండి. ఇంకొక మార్గం ఇది లాస్ట్ది. ఈ 3 అడిషనల్ అని చెప్పాను కదా, మీరు చెప్తే చెప్పండి ఆన్సర్ కింద, లేకపోతే లేదు మీ ఇష్టం. ఓకే స్ట్రింగ్ డాట్ ఫార్మాట్ అని ఒకటి ఉందండి, అది కూడా వాడదాం. స్ట్రింగ్ క్లాస్ వాడతాను. స్ట్రింగ్ డాట్ ఫార్మాట్ అనే మెథడ్ ని కాల్ చేసి ఇక్కడ నేను ఒకటి చెప్తాను. మై నేమ్ ఈస్ అరుణ్ అండ్ ఐ హ్యావ్ 17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని ఇస్తాను. ఇట్లా నేను స్ట్రింగ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ నేను ఏం చేయబోతున్నాను చూడండి. ఇక్కడ ఏం చేస్తానంటే ఈ అరుణ్ అనే వాల్యూ ఉంది కదా, దీని బదులు నేను ఒక క్యారెక్టర్ ఇస్తానండి. ఓకే దాన్ని ఏమంటారంటే పర్సెంటైల్ అని ఇస్తాను. పర్సెంటైల్ లోవర్ కేసెస్ అంటే స్ట్రింగ్ అన్నట్టు, పర్సెంటైల్ n అంటే నెంబర్ అన్నట్టు. ఓకే సో అట్లా ఇస్తున్నాను చూద్దాం. ఇచ్చేసి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ప్లేస్ లో నేను ఫస్ట్ డబుల్ కోట్స్ లో అరుణ్ అని ఇస్తాను అండ్ మళ్ళీ కామా పెట్టేసి ఈ సెకండ్ దానికి పర్సెంటైల్ n దానికి నేను 17 ఇస్తాను. ఇచ్చేసి ఇది ఫార్మాట్ చేస్తానండి. పర్సెంటేజ్ ప్లేస్ లో ఈ పర్సెంటైల్ s ప్లేస్ లో ఫస్ట్ అరుణ్ ని ప్లేస్ చేస్తుంది. పర్సెంటైల్ n లో ఐ థింక్ D అనుకుంటానండి. ఓకే D అనుకుంటున్నాను నేను. అది D ప్లేస్ లో 17 ప్లేస్ చేస్తుంది. అండ్ ఫార్మాట్ వచ్చేసి స్ట్రింగ్ str3 అని ఇద్దాం. ఓకే ఇచ్చేసి ఇక్కడ నేను ప్రింట్ చేస్తాను. system.out.print str3 ఆల్రెడీ ఉన్నట్టుందండి. str3 ఉంది, str4 ఉంది, str5 ఇద్దాం. ఇక్కడ str5 ని నేను ప్రింట్ చేస్తాను. ఇలా కూడా రన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. మై నేమ్ ఈజ్ అరుణ్ అండ్ ఐ హ్యావ్ 17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని ఇక్కడ ఏదో / ఎక్స్ట్రాగా ఎంటర్ అయింది. ఇది తీసేసి మళ్ళీ రన్ చేస్తాను. రైట్ రన్ యాస్ జావా అప్లికేషన్ చూడండి. మై నేమ్ ఈజ్ అరుణ్ అండ్ ఐ హ్యావ్ 17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని వచ్చింది. ఇది ఇంకో విధానం అండి స్ట్రింగ్ క్రియేట్ చేయడానికి. ఇట్లా మల్టిపుల్ వేస్ గా రకరకాల మార్గాలతోటి మనం స్ట్రింగ్ ని క్రియేట్ చేయొచ్చు. ఈ ఆన్సర్ లో
మొదటి రెండు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఆన్సర్ ఖచ్చితంగా చేయాలి. ఈ మిగతా 3 మీరు చేస్తారా లేదనేది మీకే వదిలిపెడుతున్నాను. మీరు చేస్తే బాగుంటది. గుర్తు లేదు చేయకపోయినా పర్లేదు. కానీ ఫస్ట్ 2 మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ యొక్క క్వశ్చన్‌కి ఆన్సర్ కింద ఇవ్వండి. సో, ఈ యొక్క కోడ్‌ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకొని మీ యొక్క లోకల్ మెషిన్‌లో, మీ పర్సనల్ మెషిన్‌లో మీరు ప్రాక్టీస్ చేయొచ్చండి. ఓకే. సో, మీరు కోడ్ స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకుంటున్నాను. అలానే ఈ యొక్క సెషన్ మీకు మంచిగా అర్థమైంది అనుకుంటే, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే, ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఏసుకోండి. అలానే నా యొక్క ఛానల్ టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌ని మీరు ఆదరించండి. ఎలా ఆదరించాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ సర్కిల్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. కామెంట్స్ పెట్టండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ పెట్టండి. ఏ డౌట్స్ ఉన్నా గాని, ఇంకేమైనా టాపిక్స్ నా నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా గాని, మీకు నా సెషన్ నచ్చినా, నచ్చకపోయినా ఎలాంటి కామెంట్స్ అయినా పెట్టండి. మీ కెరియర్ గురించి గాని ఓకే. ఏ డౌట్స్ ఉన్నా సరే టెక్నికల్ టాపిక్స్ గురించి ఏ డౌట్స్ ఉన్నా గానీ, కెరియర్ గురించి ఏ డౌట్స్ ఉన్నా గానీ, ఏ విషయం సంబంధించిన అయినా గానీ కామెంట్స్ పెట్టండి. ఖచ్చితంగా నేను ప్రతి కామెంట్ చదివి మీకు రిప్లై ఇస్తానండి. ఓకే. సో, ఎవరో లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ మీ వరకొచ్చాయి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అయితాయి. అలా చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవ్వడం వల్ల నాకు కూడా ఎంకరేజ్‌మెంట్ అనుకోకుండా వచ్చి, నేను ఇంకా ఎక్కువ వీడియోస్ మీకోసము రానున్న రోజుల్లో ఈ యొక్క ఛానెల్‌లో ఓకే. అప్‌లోడ్ చేస్తానండి. అంతా మీ చేతిలోనే ఉంది. నన్ను ఎంకరేజ్ ఎంత చేస్తే అన్ని వీడియోస్ మీకోసం నేను తెలుగులో చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే. సపోర్ట్ మీరు ప్రొవైడ్ చేయండి. కంటెంట్ నేను ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తానండి. లైక్ మాత్రం తప్పకుండా చేయండి. మర్చిపోకండి. ఓకే. ధన్యవాదాలండి. వచ్చే సెషన్‌లో కలుద్దాం. బాయ్.